ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రావడం, 10 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులుండడంతో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రావడం, 10 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులుండడంతో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. సో దీనికి ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వంలోని కొన్ని కీలక నిర్ణయాలు ఉండడం వల్ల వాటిని 10 రోజుల పాటు వాయిదా వేయడానికి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 26వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ దాన్ని పోస్ట్ పోన్ చేసినట్టుగా, వాయిదా వేసినట్టుగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చాలా కొంత బిజీ షెడ్యూల్ కారణంగా, ఎందుకంటే కొన్ని రాజకీయ పరంగా కావచ్చు, అదేవిధంగా సందర్భంలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతోంది. సో తెలంగాణ నుంచి 2 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తంగా కూడా దీంతో పాటు కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ గా రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఈ యొక్క 10 రోజుల షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 26వ తేదీకి జరగాల్సిన సమావేశాలు వాయిదా పడాలని వాయిదా కోసం ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే చాలా ఈ నెల 23వ తేదీన మొత్తం మీద మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలోనే వివిధ వర్గాల నుంచి, అదేవిధంగా మంత్రులకు సంబంధించి శాఖల నుంచి కేటాయింపులకు సంబంధించి నిర్ణయించాలని భావించారు. సో యథావిధిగా మంత్రివర్గ సమావేశం కొనసాగినప్పటికీ అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు మాత్రం 26కు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటీవలనే కొత్తగా రాష్ట్రంలో అనేక జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. ఆ డీసీసీ అధ్యక్షుల కోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు, ఎందుకంటే పార్టీని జనాల్లోకి మరింత విస్తరించే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ప్రజలకు నిత్యం అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇలా తీసుకెళ్లాలనే దానిపైనే ఇటు 10 రోజుల పాటు డిసిసి అధ్యక్షులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే శిక్షణా తరగతులు ఉంటాయి, ఒకవైపు రాజ్యసభకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, అదే సందర్భంలో ఈ డిసిసి అధ్యక్షులకు శిక్షణా తరగతులు ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో సమావేశాలు పెడితే సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా కొంత బిజీ షెడ్యూల్ కారణంగా అసెంబ్లీ సమావేశాల్లో సరిగా నిర్వహించకపోవడం, అదే సందర్భంలో ఇటు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ హడావిడి ఉంటది కాబట్టి ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేయడం సరికాదు కాబట్టి బ్యాలెన్స్ చేయలేం కాబట్టి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడమే బెటర్ అనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో అన్ని అనుకున్నట్టు కూడా ఈ 10 రోజులు నెక్స్ట్ మార్చి చివరిలోపు బడ్జెట్ సమావేశాలు ఉండాలి కాబట్టి, బడ్జెట్ పద్దు ప్రవేశపెట్టాలి కాబట్టి మార్చి మొదటి వారంలోనే ఈ యొక్క సమావేశాలకు సంబంధించి, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొదటి వారంలోనే నిర్ణయించే అవకాశం ఉంది. అప్పుడే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరొకసారి నిర్వహించే అవకాశం కనబడుతుంది తెలుస్తోంది. సో మొత్తంగా మాత్రం ఈ యొక్క రాజ్యసభ షెడ్యూల్ విడుదల కావడం, ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇద్దరు, ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు, ప్రస్తుతానికి అతను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, అతని టర్మ్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని మరొకసారి కొనసాగించడమా లేకుంటే ఆ ప్లేస్ లో మరొకరికి అవకాశం ఇవ్వడా అనే దానిపైనే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంత కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇంకొక స్థానం కేఆర్ సురేష్ రెడ్డి ఉండే, సో గతంలో బీఆర్ఎస్ అతన్ని రాజ్యసభ సభ్యుకి నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఈ 2 స్థానాలకు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ 2 స్థానాల్లో ఎవరిని పెట్టాల్సి ఉంటుంది, ఎవరికి అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే మొత్తం కూడా ఎన్నిక అనివార్యం అవుతుందా? ఎందుకంటే కొంత సంఖ్యాపరంగా ప్రస్తుతానికి కంఫర్టబుల్ ఉన్నప్పటికీ ఒకవేళ అనూహ్యంగా చివరి నిమిషాలు ఏదైనా
ఎన్నిక జరగాల్సి వస్తే ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత మనం ప్రాపర్ గా వాళ్ళకి గైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మొత్తంగా కూడా ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావించినట్టుగా అనుకుంటున్నారు. స్పందన. థ్యాంక్ యూ రాధాకృష్ణ.